వాయిస్ ఆఫ్ మన్యాసన్కి స్వాగతం సుస్వాగతం. పాపం పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తుంటే పగవాడికి కూడా ఆ పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది. అంటే నేను మాట్లాడుతుంది ఆయన అనారోగ్యం గురించి కాదండోయ్, లేదు, ఆయన ఎప్పుడు క్షేమంగా ఉండాలి, ఉంటారు కూడా. ఏదో ఇల్లు హెల్త్ నుంచి బయటకు వచ్చారు, సంతోషం. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే ప్రశ్నిస్తాడని కనీసం మనం అనుకోవచ్చు. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి పగవాడు కూడా అక్కడ ఉండకూడదని అంటున్నంటే, అక్కడ తమిళనాడులో విజయ్ గెలడం కాదు, కానీ వీళ్ళని చంపుతున్నారా బాబు, అతనికి వెళ్ళడం ఏంటి, వీళ్ళు వచ్చి నా మీద పడడం ఏంటి అన్న ఫీలింగ్ ఆయన చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకే పాపం ఫస్ట్ టైం అంటే ఇల్ హెల్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయన అనే మాటలు చూస్తుంటే ఆయన అంత ఇబ్బంది పడుతున్నాడా అని అనిపిస్తుంది. ఆయన ఏమంటాడంటే, ఊర్లో పెళ్ళికి అవి ఎవరో హడావిడి అంటే అక్కడ కుక్కలు హడావిడి అని వైసీపీ వాళ్ళని అన్నాడు ఆయన. అసలు చిత్రం ఏంటంటే వైసీపీ వాళ్ళ కంటే ఎక్కువ బాధపడుతుంది జనసేన వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఒక జనసేన ఇన్ఛార్జి కూడా అనేసాడు కదా, మమ్మల్ని అన్నాలు బానిసలుగా ఉండాలి, ఎన్ని తరాలు మేము ఉండాలి, ఒక తరం అంతా అయిపోయింది, ఇంకో తరం కూడా మేము బానిసలుగా ఉండాలా అని ప్రశ్నించాడు కదా ఆయన. అలా కార్యకర్తల్లో కూడా పాపం ఆ మనోవేదన ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన అభిమానులు అసలు నిజానికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాగానే ఆయన అభిమానులు ఏమనుకున్నారు, అసలు ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడు, సీఎం అవ్వాలి, అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సీఎం అని కేకలేసేవారు. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. చివరికి ఆయన ఒకసారి అనేసాడు, నేను అలా సీఎం అవుతాను, మనకు అసలు అంత కార్యకర్తలకు బలం ఉందా, అంటే పార్టీ నిర్మాణం పునాదుల నుంచి మనం ఇంకా తీయలేదు కదా, నిర్మాణం ఇంకా చేయలేదు కదా, మనం ఎలాగవుతాం అని ఒకసారి అన్నాడు. ఒకసారి ఏమో నన్ను 2 చోట్ల ఓడించి నాకు ఓటే వేయటం లేదు, మళ్ళీ ఇప్పుడు నన్ను సీఎం అంటున్నారు అని ఒకసారి అభిమానుల మీద మండిపడ్డాడు. సో నిజానికి జన సైనికులు ఎవరైనా సరే, ఆయన అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకున్నారు అందరూ. అంతేకాకుండా అతని సామాజిక వర్గంలో చాలామంది మొట్టమొదటిసారి మా సామాజిక వర్గం నుంచి ఒక ముఖ్యమంత్రి కావాలి ఎలాగైనా సరే అని అనుకున్నారు. కానీ అది మొదటిసారి జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి, రిటర్న్ తిరిగి ఆరోపణ ఏంటి, 2 చోట్ల నేను పోటీ చేశాను, మరి ఓడిపోయాను, మరి ఎలా సీఎం అవుతాను, మరి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి కదా అన్నది ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఓటమని సహజం, ఆ ఓటమిని తట్టుకొని నిలబడి మళ్ళీ ఫైట్ చేసే కదా నువ్వు నిజంగా పవర్ స్టార్ అవుతావు. సినిమాలో మీరు ఖచ్చితంగా పవర్ స్టార్, నో డౌట్ ఎట్ ఆల్, మంచి క్రేజ్ ఉంది మీకు. కానీ రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అవ్వాలి కదా, పవర్ కోసం మీరు పోరాడాలి కదా. మరి ఎందుకు ఆగిపోయారు? మళ్ళీ నిన్న అంటారు నేను ముఖ్యమంత్రి అవడం కోసం పార్టీ పెట్టలేదంటారు. మరి ఆ మాట ముందే చెప్పచ్చు కదా మీ అభిమానులకి. ఎంతమంది టైం వేస్ట్ చేసుకున్నారు, ఎంతమంది డబ్బులు వేస్ట్ చేసుకున్నారు మీకోసం, మీరు ముఖ్యమంత్రి అవ్వాలని. మీ సామాజిక వర్గం ఎంతగా ఎదురు చూసింది మీరు ముఖ్యమంత్రి కావాలని. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, నేను ముఖ్యమంత్రి అవ్వాలని నేను అనుకోలేదు, ప్రజల కోసం పార్టీ పెట్టాను, లేదా జగన్ని ఓడించిన కోసం పార్టీ పెట్టాను, ఈ టైప్ ఆఫ్ మాట్లాడుతున్నారు. అంటే అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లన అని ఒక సామెత ఉంటుంది. ద్రాక్ష పళ్ళు అందలేదనుకో ఆ పులిపే అవి అడకాలి అని అనేస్తారట. అంటే మనం ఏదైనా సాధించలేనప్పుడు మన తాలూకు అసమర్థతను కప్పించుకోవడం కోసం అవతల మీద తప్పు తోసిడు అంటారు దీన్ని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి మీరు ముఖ్యమంత్రి అవ్వకూడదు అనుకున్నట్లయితే అసలు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారు అంటే జగన్ ఓడించడం కోసం అనుకుందాం కదా. కానీ మీరు పార్టీ పెట్టినప్పుడు జగన్ అధికారం లేడు, అది ఎందుకు మర్చిపోయారు? మీరు ఎప్పుడు పార్టీ పెట్టారు సార్? మీరు పార్టీ పెట్టినప్పటికీ జగన్ అధికారం లేడు, ఇంకా అప్పుడు ఎలక్షన్ అవుతుంది, ఎలక్షన్ ముందు మీరు పార్టీ పెట్టారు. ఆ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, జగన్ ఓడిపోయాడు. 2014 ఫస్ట్ టైం మీరు పార్టీ పెట్టాక పోటీ చేయలేదు. మరి జగన్ అధికారంలోకి వస్తే కదా ఆయన విధ్వంసం చేశాడో, విధ్వంసకారుడో, ఇంకోటో అని తెలియడానికి. ఆయన వచ్చింది 2019లో. మరి 2014 మీరు ఎందుకు పోటీ చేయలేదు? ఈ ప్రశ్న సమాధానం చెప్పండి. పోనీ 2024లో మీరు పోటీ చేశారంటే దానికి అర్థం ఉంది. ఎందుకుందంటే మరి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు కాబట్టి, మరి జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు కాబట్టి, మరి ఈ రాష్ట్రాన్ని అంతా కూడా నాశనం చేసేశాడు కాబట్టి, మరి జగన్ తాలూకా కబందాస్తాల నుంచి రక్షించడం కోసం మీరు తెలుగుదేశంతో మీరు మిలాఖత్ అయ్యారంటే అర్థం ఉంది. కానీ మీరు మొదటిసారే పార్టీ పెట్టి పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మీరు జగన్ ఓడించడం కోసం మీరు పార్టీ పెట్టారు. అంటే జగన్ అంటే మీకు పడదు, అందుకని అతని పరిపాలన కాదు. మరి అతని పరిపాలన బాగోకపోతే మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మీరు ఒక బడికి వెళ్ళి మీరు ఎక్కడ కూర్చున్నారు? గోడకి ఆంచుకొని, వీపు ఆంచుకొని నేల మీద కూర్చున్న ఫొటోస్ వచ్చాయి, వీడియోస్ కూడా.
కానీ అదే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు, వెళ్ళి మీరే ఆశ్చర్యపోయారు, ఇది కార్పొరేట్ స్కూల్ లాగా ఉంది అని మీరే అన్నారు. మరి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి సార్, తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మీరు ఆ పర్యటనకి వెళ్ళారు, అక్కడ 30 కుటుంబాలు కలిపి 500 రూపాయలు ఇచ్చారు. ఎంతండి? 500 రూపాయలు. ఆ వీడియో కూడా ఉంది. మీరు ఆశ్చర్యం, 30 కుటుంబాలకు 500 రూపాయలు ఇవ్వడం. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు. మరి కరోనాని అంత గొప్పగా డీల్ చేశాడు ఆయన జగన్. మరి ఆ విషయాన్ని ఎప్పుడు మీరు పొగడలేదు. చిత్రం ఏంటంటే మీ ప్రధానమంత్రి గారు మాత్రం పొగిడారు. అందరు ముఖ్యమంత్రుల తాలూకు కాన్ఫరెన్స్లో జగన్ను పొగిడారు, బాగా చేస్తాను నువ్వని, బాగా డీల్ చేస్తాను ఈ సమస్యని. అంతేకాదు 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మరి పక్క రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రం తాలూకా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు కూడా జగన్ని సలహాలు అడిగారు. విద్వాంసకారుడు కదా, విద్వాంసం ఎలా చేయాలని సలహా అడుగుంటాడు బహుశా ఆ కాన్ఫరెన్స్లో. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, మీకు ఎందుకు జగన్ అంటే పడదో మాకు తెలియదు, కానీ మీరు లేదంటే మీకు ఇంకేదైనా ఆశయాలు ఉన్నాయో ఆశలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ మీరు చంద్రబాబు నాయుడుతో మీరు మొదట్లో చంద్రబాబు నాయుడు విమర్శించారు, తండ్రి కొడుకు అవినీతి చేస్తాను అన్నారు, మరి రాజధాని కూడా విమర్శించారు, మరి ఆయనతో చేతులు కలిపారు. మీ మనస్తత్వం ఏంటో ఎవరికి అర్థం కాదని ప్రపంచంలో మీ జనసైనికులు ఇప్పుడు అర్థం కావట్లేదు. దాదాపుగా 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను వీడియో పెట్టాను, పవన్ ముఖ్యమంత్రి అవ్వగలడా అని. ఆ వీడియో చాలా వైరల్ అయింది. అప్పుడు చాలామంది జనసైనికులు మమ్మల్ని విమర్శించారు, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, నువ్వెవడో చెప్పడానికి ఎవరని అనడానికి అని ఎన్నో విమర్శలు చేశారు తిరిగి నా మీద. ఇప్పుడు అర్థమైందా జనసైనికులారా? ఒకసారి వినండి. ఆ రోజు నేను చెప్పిన మాట ఈరోజు మీ నాయకుడు అంటున్నాడు నేను సీఎంని అవ్వలేను అని. సీఎంని నేను అవ్వలేను, నాకు అంత అనుభవం లేదు. ఇంకా చిత్రం అంటే నలిగిపోవాలట. అలా నలుగుతున్న తర్వాత అప్పుడు సీఎం అవుతారట. 2 చోట్ల ఓడించారు కాబట్టి నన్ను సీఎం ఎలాగా అవ్వమంటారని అడిగారు. మరి ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి, అలాగైతే జగన్ మొదటిసారి పోటీ చేసినప్పుడు ఐ థింక్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 60 సీట్లు వచ్చాయి. 60 సీట్లు వస్తే అందులోంచి మళ్ళీ 20 మందిని చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళిపోయాడు. పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈ పార్టీని, వైసీపీని. 20 మందిని తీసుకెళ్ళిపి అందులో 4 మినిస్టర్ పదవులు ఇచ్చారు. ఆదినారాయణ రెడ్డి గారు ఎవరు మొత్తం 4 ఇచ్చారు. అతను కష్టపడి పోరాడి 60 సీట్లు గెలుచుకుంటే అందులో 20 సీట్లు చంద్రబాబు నాయుడు తీసుకుంటే అందులో మళ్ళీ 4 మంత్రి పదవులు ఇస్తే, కానీ జగన్ అక్కడ నిరాశపడలేదే, మళ్ళీ పోరాడి 153 సీట్లు సంపాదించాడు. అంటే పోరాడాలి కదా, పోరాడకుండా నేను అలా గెలుస్తున్నాను ఓడించారు కాబట్టి నేను పొత్తులు పెట్టుకున్నాను. మరి జగన్ పొత్తులు పెట్టుకున్నాడా? ఈ 15 సంవత్సరాల్లో జగన్ రాజకీయ జీవితంలో 3 ఎలక్షన్లు అతను ఫేస్ చేస్తే ఏ ఒక్కసారైనా ఏ ఒక్కరితోనైనా పొత్తు పెట్టుకున్నాడా? అది కదా దమ్మంటే, అది కదా పవర్ అంటే ఒక మనిషి ఉన్న పవర్ స్టార్ పవర్ కాదు నేను అంటుంది, ఆ మనిషి ఉన్న పవర్, అది కదా పవర్ అంటే. మరి పవర్ స్టార్ అని పేరు కానీ మీకెందుకు ఆ పవర్ ఉండటం లేదని నేను అడగటం లేదు, జనసైనికులు అడుగుతున్నారండి. మీరే క్లియర్గా చెప్పేసిండ్రు, నాకు అంత పవర్ లేదు, నేను అవ్వలేను, నేను ముఖ్యమంత్రి అవ్వడానికి రాలేదు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి వచ్చాను. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతే, లేదు ఇంకో గవర్నర్ పదవికి వెళ్ళిపోతే, నెక్స్ట్ లోకేష్ బాబు నేను ముఖ్యమంత్రిని చేస్తాను. ఇలాగ మీరు 15 సంవత్సరాలు ఉంటారు కదా, ఈ 15 సంవత్సరాలు లోకేష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు దేవాంశ్ వస్తాడు, అప్పుడు దేవాంశ్ ముఖ్యమంత్రిని చేస్తాను, అంతే తప్ప నేను ముఖ్యమంత్రి అవ్వను అని మీ స్ట్రాంగ్ ఫీలింగ్గా. లేదా మిమ్మల్ని ఎవరైనా హిప్నటైజం చేస్తారా? అంటే హిప్నటైజం చేసిన తర్వాత చూడండి లొంగిపోతాం మనం, వశీకరణ అంటాం కదా, అలా మీకు ఎవరైనా వశీకరణ చేశారా? అంటే నువ్వు ఎటువంటి పరిస్థితులు ముఖ్యమంత్రి అవ్వలేవు అని మీ మైండ్లో బాగా బలంగా ఎవరో ఆ ఫీలింగ్ కలగజేశారా? అందుకు మీరైనా ఏ నాయకుడైనా సరే నాకు చేత కాదు నేను అవ్వలేనని ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడైనా అంటాడంటే, ఎంత చేత కాకపోయినా సరే భవిష్యత్ అంతా నాదే అంటుంటాడు. ఎందుకు అలాగ అంటాడు? కార్యకర్తలో బలాన్ని నింపడం కోసం, కార్యకర్తలకు జోష్ నింపడం కోసం. అది కదా నాయకత్వ లక్షణాలు. అధికారంలోకి రావని తెలిసినా సరే మీరు బాగా గమనిస్తూ చూడండి, కౌంటింగ్ రోజు నాడు కూడా మనం చర్చల్లో చూస్తుంటాం, అన్ని పార్టీ నాయకులు పిలుస్తారు, ఒక పార్టీ ఓడిపోతుంటుంది, 2వ రౌండ్ ఇంకా సీట్లు తగ్గుతుంటాయి, ఇంకో పార్టీ ఉధృతంగా ముందుకు వస్తుంటుంది. అప్పుడు అతను ఏంటంటే మీరు గమనించి చూడండి, ఆ నాయకుడు ఇంకా 4 రౌండ్లు ఉన్నాయండి, ఇంకా 5 రౌండ్లు ఉన్నాయండి, తిరిగిపోద్ది, ఖచ్చితంగా గెలిచేస్తా అంటుంటాడు. ఎందుకు అలాగ అంటుంటాడు? చివరి క్షణం వరకు పోరాడడం అనేది నాయకత్వ లక్షణాలు. మీకు బాగా మీ గురించి తెలిసినట్టుకుంది, మీకు నాయకత్వ లక్షణాలు లేవని సంగతి మీకే బాగా తెలిసినట్టుకుంది. అంటే మీ అపోజిషన్ పార్టీ వాళ్ళకి కానీ మీ జన సైనికులు కానీ మీ తాలూకు నాయకత్వ లక్షణాలు మీ దగ్గర లేవనే విషయం వీళ్ళకి తెలియదు, కానీ మీకు తెలుసు, అందుకు మీరు ఒప్పించుకుంటారు. నలిగిపోవడం అంటే కూటములు కట్టడం కాదండి, పోరాటం చెయ్యాలి.
చూడండి కొన్ని పార్టీలు మనం చూస్తే డిఎంకే ఒకసారి పోటీ చేస్తే డిఎంకే కేవలం 2 సీట్లు వచ్చాయి. ఇంకా నయం జగన్ 11 సీట్లేనే వచ్చాయి. 2 సీట్లు వచ్చాయి కదని చెప్పేసి డిఎంకే ఊరుకోలేదు, మళ్ళీ పోరాడింది, నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచింది. అది కదా రాజకీయ నాయకులకు ఉండవలసిన లక్షణం. అదే కదా నాయకులు అంటే నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు నాయకులు అవుతారు. మరి అన్ని పార్టీలు మన దేశంలో చాలా పార్టీలు ఇక పడిపోయింది, అంతవరకు తెలుగుదేశం లాస్ట్ టైం 23 సీట్లు వచ్చాయి, జగన్కి అయితే 153 సీట్లు వచ్చాయి. మరి తెలుగుదేశం డ్రాప్ అయిపోయిందా? మళ్ళీ చంద్రబాబు నాయుడు పోరాడలేదా? మీ మిత్రుడే కదా, పోరాడాడు, మళ్ళీ గెలిచాడు. మరి ఆ పోరాటపడి మీలు ఎందుకు లేదు అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ స్టేట్లో మనకి నిజంగా నాయకత్వ లక్షణం ఉన్న వాళ్ళు ఇద్దరే కనబడుతున్నారు. ఒకరు చంద్రబాబు నాయుడు, 2 జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరు ఓడిపోయినా వదలరు, పోరాడతారు. మరి ఇప్పుడు జగన్ 11 సీట్లు వచ్చాయి, కేసుల మీద కేసులు కడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద, మాజీ మంత్రులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇన్ని చేసినా జగన్ అక్కడ తగ్గటం లేదు కదా. మరి నేను నెక్స్ట్ ఎలక్షన్ రాను, ఇది నా 11 వచ్చాయి, మరి నేను పోటీ చేయను అని అంటున్నాడా? ఈసారి మేము వస్తాం, మా తడాకేట చూపిస్తాం, మీరు కొట్టారు, నేను తీసుకున్నాను, మళ్ళీ మాకు రోజు వస్తుంది, నేను కొడతాను చూడండి అలా ఉంటుందని అంటున్నాడు. అది కదా నాయకత్వ లక్షణం. అప్పుడు కదా కార్యకర్తలు ధైర్యంగా ఉంటారు. మా నాయకుడు ఈసారి గెలుస్తాడు, ఈసారి మేము గెలుస్తాను, అంతు చూసే సత్తా, మా సత్తా చూపిస్తేదో ఈ కార్యకర్తలు జోష్ నింపడం కోసం పదాలు వాడుతుంటే వీళ్ళు అలాగే ఫీల్ అవుతుంటారు. అంతేగాని మనం గెలం ఈసారి 11 వచ్చేది, నెక్స్ట్ మనకు 10 వస్తాయేమో 8 వస్తాయేమో అని అంటాడు ఎవడైనా. ఈసారి 175 అంటాడు. అలాగే అనాలి కూడా నాయకుడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీకు నాయకత్వ లక్షణాలు లేవని మీరే ఒప్పేసుకున్నారు. కాబట్టి మరి అలాంటప్పుడు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఈ జన సైనికులు వాళ్ళకి టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? వీళ్ళు డబ్బులు ఎందుకు వేస్ట్ చేయించారు? ఎంతోమంది మీ మీద ఆశలు పెట్టుకుని మీ సామాజిక వర్గం వాళ్ళతో కళలను ఎందుకు కళలు చేస్తున్నారు? ఇలాంటి నాయకులకైనా వస్తే యూత్ తాలూకా టైం అంతా వేస్ట్ అవుతున్నట్టే కదా. పోరాడాలని శక్తి ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. గడుకొక మాట, గంటకొక మాట, సిద్ధాంతం లేని మాటలు, ఈ సిద్ధాంతంలో ఆ సిద్ధాంతంలో, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఇలా తిరగడం మానేసి ప్రజల కోసం కొన్ని సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకుని మొట్టమొదటిసారి మీరు స్పీచ్ ఇచ్చారు చూసారా, అద్భుతమైన స్పీచ్ అది. నేను నిజంగా నమ్మిన అప్పుడు ఇతను కరెక్ట్గా ఉంటాడు అని. కానీ తర్వాత అర్థమైపోయింది నథింగ్ ఈయనని. సో ఇప్పటికైనా మించిపోయిన లేదు. ఇంకా మీకు అభిమానులు చాలామంది ఉన్నారు. మీరంటే ఇష్టపడిన అభిమానులు, మీరంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటికైనా ఒక సిద్ధాంతం ఏర్పాటు చేసుకొని పోరాటం సాగించండి, ఒంటరిగా పోరాటం సాగించండి. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే ఇలా వైసీపీలు భయపడి నన్ను ఒంటరిగా పోటీ చేయమంటున్నారు, అలాగైతే నేను ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీలు గెలిచేస్తారు, ఈ ఆరోపణలు కూడా వైసీపీ వాళ్ళ మీద వస్తున్నాయి. అలాంటి సలహా ఇస్తే మీకు విషయం చెప్పమంటారా? మీకు చంద్రబాబు నాయుడు మీద అసలు ప్రేమ లేదంటే నిజం చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు విమర్శించలేదు, ఎన్నిసార్లు లోకేష్ని విమర్శించలేదు. లోకేష్ మీ తల్లిగారిని తిట్టించారు, మీరే చెప్పారు కదా 1000 సంవత్సరాలు వదన లోకేష్ ఉంది కదా. అయినప్పటికీ కూడా మీరు చంద్రబాబు గారితో ఎందుకుంటున్నారంటే జగన్ అంటే మీకు భయం, నిజంగా భయం. మేము కూటమిగా విడిపోతే జగన్ ఎక్కడ సీఎం అయిపోతున్న భయం. ఒకటి మాత్రం చెప్తున్నాను, చాలామంది ఏంటంటే నిజంగా 15 సంవత్సరాలు కలిసి ఉంటారని అడుగుతున్నారు. నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ కూటమి 15 సంవత్సరాలు కలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ కూటమిలో ప్రతి ఒక్కరికి జగన్ అంటే భయమే, విడిపోతే జగన్ వచ్చేసిన భయం. కాబట్టి ఆ భయానికి మీరు కలిసి ఉంటారంట, కలిసికట్టుగా. ఎన్ని బాధలైనా మీ కార్యకర్తలు ఎన్ని బాధలు పడినండి తెలుగుదేశం పార్టీ నుంచి, మీ కార్యకర్తలు ఎన్ని హింసలైనా అనిపించారండి, అంత అవమానానికైనా గురవనండి. మీరు మాత్రం చంద్రబాబుని వదలరు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వదలరు. ఇలా బీజేపీ అలాగే ఉంటుంది. ఎందుకు వదలరంటే జగన్ అంటే అంత భయం మీకు. అంటే ఒక్కడితో పోరాడడానికి 3 కలిసి వస్తే తప్ప ఫేస్ టు ఫేస్ పోరాడలేనటువంటి నిస్సహాయ స్థితిలో మీరు ఉండబట్టి కలిసి ఉన్నారని చాలామంది వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా విమర్శిస్తున్నాయి. అందుకే ఆ విమర్శ నుంచి బయటికి రండి, వచ్చి ఇదిగో ఒంటరిగా పోరాడతాను, 15 సంవత్సరాలు ఒంటరిగానే పోరాడతాను, నేను అనుకునేటువంటి నా లక్ష్యాన్ని నేను చేరుకుంటానని నిరూపించండి. అప్పుడు నిజంగా మీరు పవర్ స్టార్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్ సిటీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.